ఇది కత్తుల బావని ఆనాడు 14వ శతాబ్దంలో నిర్మించినది. చాలా ఒక్కొక్క చోట ఒక రకంగా నిర్మించారు. చాలా అద్భుతంగా ఉంది ఇది. దాదాపు ఇది 600 సంవత్సరాలు అయింది ఈ కట్టడాలు కట్టి. మన వాళ్ళు కడితే 50 సంవత్సరాలు లేదా 60 సంవత్సరాలు ఉంటున్నాయి. ఎంత డిఫరెన్స్గా ఉంది చూడండి. అవునన్నా. స్వామి నమో నమః. ఇది ఇక్కడ ఓకే ఓకేనా. ఇది కట్టేశారండి గోడ. ఈ గోడ కట్టేశారు. గోడ చేసి ఎట్లా అట్టించి రావడం దారి ఇక్కడ ఇది లేదు. ఇక్కడ ఇదిగోండి కృష్ణుడు చేయండి. అన్నముద్ర కృష్ణుడు గొడవలు ఎక్కడ లేదు. అక్కడ ఉంది ఒరిజినల్. ఈయన 95,000 ఎకరం పొలం ఉంది ఒరిజినల్. ఇట్లండి ఈయన మత్స్య అవుతారు అంటే పూర్ణ అవుతారు. అది కూడా తీయండి. సింహం ఇంకా అక్కడ ఆయన 95,000 ఎకరం ఉందండి. మోడీ సపోర్ట్ అండి. చేస్తారు అసలు ఆయన ఇది పెద్ద మెరక. ఇక్కడ హరే రామకృష్ణ భజన పెట్టాడు. ఇక్కడ హోమగుండం గంట కట్టాడు. కత్తులపై అల్పమాలు పెట్టాడు జనాన్ని. బయట తిన్నోడు ముందు ఎవరు లేపాడు. ఇది కట్టినోళ్ళు బయట తిన్నాడు. ఎక్కడ ఊరు బయట. ఇంకా తర్వాత రెడ్లూరికి మగోళ్ళకి పెట్టాడు. ఆడవాళ్ళకి లేదు, పిల్లలకి లేదు. వీళ్ళకి ఎందుకు వచ్చిందంటే పరసమైన ఉంది పొంతులు కాదు. ఇక్కడ కష్టపడి ఇచ్చాడు. కాశీ అవతల బయట తీసుకున్నారు. కొట్టి వాళ్ళు ఎలా పోయి 4 నెలలు కొట్టి 3 నెలలు పెట్టి వాళ్ళ ఆడపిల్లలు దౌర్జన్యాలు చేస్తారు. అప్పుడు వీళ్ళకి హెడ్డోరు లక్ష్మదేవి కాదుతుంది. బాపట్ల అమ్మాయి, ఉత్తరాశ్వరుల అమ్మాయి. అమ్మాయికి 8 మంది ఉంటారు బాడీ గార్డు. డాన్సుల మీద హెడ్ పెద్ద ఏంది. ఇక్కడ నుంచి గుర్రం ఎక్కింది అనుకోండి. ఆ స్తంభం ఎంత చూపిస్తుంది. శక్తి కలదు. రెడ్డి కట్టారండి బియ్యం. దాంట్లో ఉంది ఆ అమ్మాయి బొమ్మ. అంతకుముందు ఇక్కడ నేను తెచ్చి పెట్టా ఫోటో. ఇక్కడ లోపల ఏం లేదన్నా. ఇక్కడ నుంచి గోడ కట్టాడు ఆ స్తంభం దాకా. ఎందుకంటే జనం ఇటు రాకుండా. అవునవునులే. ఇక్కడ 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 ఇది పెట్టాడు కప్పెట్లు. సైడ్ లో మట్టి చెట్టు ఉంది. నిప్పు కాగడాలు. ఈ జనం ఏమనుకుంటున్నారు, నిజంగా దారి అట్టుంది అనుకుంటున్నారు. అటు నుంచి పోయారు అనుకుంటున్నారు. అవునవునులే. సీక్రెట్ గా చేశాడు. ఎవరు చేసిండేది? నవాబు. నవాబు గారు చేయకుండా ఉంటుంది. లేకుండా ఎందుకుంటుంది ఉంటుంది. అదే అదే ఆ కాలంలో. ఆ కాలం ఇదిగోయా. ఇది పెద్ద మేరకు కప్పు. ఇదిగో ఇక్కడ కాలు పడితే పోయినట్టేనయ్యా. బర్రమని వెళ్ళిపోవడం. అంతే అంతే. ఇదంతా ఇప్పుడు పూర్తి చేసినారా? ఇది పూర్తి చేశారు. ఇదిగోండి బాగా డౌన్ చేశాడు ఆయన కిందకి. ఇక్కడ నుంచి రౌండ్ గా కత్తులు పెట్టాడు కింద నుంచి. ఇక్కడ అద్దం పెట్టాడు. పైపోయింది. ఇదిగో నూనె డబ్బా పెట్టాడు. ఇక్కడ అంటే నూనె కారిపోతాడు కిందకి. మడిసి రాగానే ఇక్కడ పోతాడు. ఇక్కడ నుంచి కిందకి వెళ్ళిపోవడమే. ఇదిగోయా గౌతమ బుద్ధుడు. అమ్మవారు ఈయన తాండవ కృష్ణుడు. ఇదిగోండి ఈయన గౌతమ బుద్ధుడు. ఇదిగోండి అమ్మవారి విగ్రహం గుర్రం మీద. కార్తీక మాసంలో ఎన్ని దీపాలు వెలిగిస్తారు వాళ్ళు. ప్రతి సంవత్సరం వస్తారు. ఒక బస్ వేసి మ్యూజియం కాడికి వచ్చి వస్తారు. ఇప్పుడు కూడా ఇది 70 అడుగులు 60 అడుగులు ఉందండి బాయ్. ఇది కిందకి. ఇది లోతు. దీంట్లో మొత్తం 400 మంది ఉన్నారు. మగవాళ్ళకి భోజనం లేదు. ఇది బూడి చేశారు. ఇష్టపడుతుంది.
ఈయన విష్ణుమూర్తి. అవును ఆయన. ఇవ్వండి చేపలు, ఇవ్వండి ఇవ్వండి. ఈయన బలరాముడు నాగలి, ఇవ్వండి. అది బంగారం తెచ్చి ఎప్పుడు ఎత్తేసేవాడు. బలరాముడు. బలరాముడు. ఇంత చరిత్ర ఇది 500-600 ఏళ్ళ కింద జరిగిండే చరిత్ర ఇది. ఇక్కడేం బయట ఏం లేదు కదా. అరవై అడుగులు ఉంది కిందకి, కిందికి దీని కింద. దీనికి నల్లత్తమ్మ చెట్టు జిగురు పెట్టుకుంటాను. అవునండి. ఇదిగోండి ఇది మొగద్వారం, ఇది మొహద్వారం. ఇదిగోండి నెమ్లి రెక్కలు. చాలా బాగుందనా. మీ పేరునా? నా పేరు మస్తాన్ సార్. మస్తాన్. చాలా బాగా చెప్పారు మాకు. చెప్పాలి. మీ గవర్నమెంట్ ఏమైనా నియమించిందా ఇక్కడ? లేదండి, నేను పైటోని, నేను కొండకి వెళ్తా, పైకి వెళ్ళి మొత్తం చూసుకుని వస్తాను. ఓకే ఓకే ఓకే. ఇదిగో బాబు, ఇది దూరం కొండ. ఇక్కడ నుంచి కాలేస్తా అక్కడికి